ప్రార్థన జయాన్ని అనుగ్రహిస్తుంది, ప్రార్థన విజయాన్ని అనుగ్రహిస్తుంది, ప్రార్థన ఏం చేస్తుంది? ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. నిద్ర ఏం చేస్తుంది? సోమర్తనాన్ని అనుగ్రహిస్తుంది. నిద్ర బడలిక అనుగ్రహిస్తుంది. నిద్ర ఏం చేస్తుంది? సమస్యలుటకు కారణమవుతుంది. ఎంత నిద్రపోయినా కానీ మనము మరలా నిద్రపోతాం. ఒక దినాన ఖచ్చితంగా నిద్రపోతాం. ఆ దినాన మనం ఏం చేస్తాం? లేము. ఎంతమంది వచ్చి లేపినా కానీ, ఎంతమంది ఏడ్చినా కానీ మనము లేము. కానీ నీవు కరెక్ట్గా 3 గంటల నుంచి 5 గంటల వరకు పరలోకపు గవిని తెరవబడుతుందట. భక్తుడు చెప్తున్నాడు. ఏం తెరవబడుతుందంట? పరలోక గవిని. దేవుని యొక్క దూతలు, దేవుడు, పరిశుద్ధులు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో వారు కూడా ప్రార్థించువారై ఉన్నారు. యారా? మనతో ప్రార్థించువారై దేవుడు ఉన్నాడు. ప్రార్థన చూస్తూ ఉన్న దేవుడు. ప్రార్థనను చేస్తున్నప్పుడు అనుకోని రీతిగా నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చుటకు ఎంత కష్టపడుచున్నా, నీ భవిష్యత్తులో ఎంత దిగులు పడుచున్నా, నీ భవిష్యత్తులో ఎంత వేదన పడుచున్నా కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థనకు విజయాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు.